మరి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మీ అభిప్రాయం? ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే వాళ్ళు లేడీస్ పెట్టారు కదా, అవును. బ్రతకనివ్వండి, హ్మ్. బ్రతకనివ్వండి. బ్రతకాలి, బ్రతకొద్దని నేను అనట్లా. కానీ అర కేజీని 1200, 2000 రూపాయలు పెట్టి కొనేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఇదేమన్నా జనాలు బ్రతికేది అనుకుంటున్నారా, లేకపోతే కంప్యూటర్లోనూ డబ్బులు బ్యాంకులు బ్రతికే ప్రపంచం అనుకుంటున్నారా? డబ్బులు బ్యాంకులు ఉంటే బ్యాంకులు కొంటాయి అట్లాంటి పికిల్స్. అయినా అంత రేటు పెడితే ఎవరు కొంటారంట? ఇప్పుడు పావు కేజీ 200, 300 పెడితే అది కొంటారు. అర కేజీ 1200, 2000 అంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. అలా కొనడం అనవసరం కదా. అలా కొనకపోయింది కాకుండా జనాలు అడిగితే ఇట్లా రివర్స్ లో మాట్లాడిద్దా. అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడో, వాడు ఏం చేసుకుంటాడో వాడిష్టం. దీనికి ఎందుకంట దీన్ని పెళ్లి చేసుకున్నాడా, దీంతో ఏమన్నా పిల్లల్ని కన్నాడా, లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా, లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా? చిట్టి పికిల్స్ అమ్మేసినట్టు 1200, 1000 అమ్మేలేదు కదా. అమ్మేసినప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడడం తప్పు. ఫస్ట్ నన్ను అడిగితే నోరు అదుపులో. బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర లౌక్యత ఉండాలి. ఒక మనిషి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే అన్న బాగుంటుందన్న, ఒకసారి టేస్ట్ చూడండి అన్న, నచ్చితే తీసుకెళ్ళండి అన్న రిక్వెస్ట్ పెట్టుకుంటే పబ్లిక్ వస్తుంది. అవి పికిల్స్ నచ్చితే కస్టమర్స్ పెరుగుతారు. అంతేగాని అదేమీ లేకుండా పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, బంగారం ఏం కొంటావు, ఇవన్నీ దీనికి ఎందుకంటే బోడి ముండకి. ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి నేను విన్నవించుకుంటున్నాను. ఆ పికిల్ అనేది, చిట్టి పికిల్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకొచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పికిల్స్ అమ్మడానికి కాదు కదా, ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మాటలన్నీ? ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టిన నువ్వు రిక్వెస్ట్ బాగుంటే తీసుకుంటారు. కస్టమర్ ని నువ్వు నీ వైపుకు తిప్పుకొని నీ బిజినెస్ నువ్వు ఇంకా డెవలప్ చేసుకోవాలి. కానీ అదేమీ లేకుండా అసలు అలా ఎలా మాట్లాడిందాయా, పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావని. ఇవాళ రేపు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవుతున్నాయని ఆ అమ్మాయి ఆ మాట నిందా. దీంతో సహజీవనం చేస్తే అప్పుడు చిట్టి పికిల్స్ బయటికి దిగిద్ది. పిచ్చి పిచ్చి కథలు మాట్లాడొద్దమ్మా మీరెవరో కానీ. చిట్టి పికిల్స్ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని సీట్ చినిగేదాకా కొడతారు. జాగ్రత్త. అయితే ఇంకొక వీడియో ఏం చేసి వాళ్ళు ఏం పెట్టారంటే, ఆ ఆడియో వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టినా అని చెప్పేసి అట్లా పాసిబుల్ ఉంటుంది అంటారు. ఎవరికి ఉంటది అది? ఫస్ట్ నువ్వు నోరు జారడం ఎందుకు? వేరే వాళ్ళకి ఎవరికి పెట్టిపోయావు? వేరే వాళ్ళు అవతలైనా జంటే, యూతులైనా జంటే, ఎవరైనా జంటే. ముందల నోరు జారి తర్వాత వేరే వాళ్ళకి పెట్టబోయాను. సారీలు లారీలు ఎన్ని పంపిస్తావు? ఫస్ట్ నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, బిజినెస్ చేసుకొని బ్రతుకుదామని రోడ్డు ఎక్కినటువంటి ఒక ఆడదానివి. 4 మగాళ్ళు వచ్చారనుకో ఏం బీకలేవు నువ్వు. చదువుతున్నా అబ్బాయిని కాదు, ఇంకొక అమ్మాయిని కూడా ఇట్లా క్వశ్చన్ చేసినందుకు 4 నెలల పాస్ పని చేసుకో అని చెప్పేసి ఆమెను కూడా ఇట్లా తిట్టడం జరిగింది. పాస్ పనే చేసుకుంటుందో సాఫ్ట్వేరే చేసుకుంటుందో నీకెందుకు అదంతా? నువ్వు అనడానికి నువ్వెవరివి? నువ్వు అలాగే పాస్ పనులు చేసుకున్నావా, బాత్రూమ్లు కడుక్కున్నావా, పిల్లలు ముడ్లు కడిగావా, ముసలోళ్ళ ముడ్లు కడిగి నువ్వు చిట్టి పికిల్ బిజినెస్ పెట్టావా? ఫస్ట్ నువ్వు చేసి ఆ తర్వాత ప్రజలను చేసుకోమని చెప్పు. అంటే ఒక ఆడ మగ తారతమ్యం, చిన్న పెద్ద, ఒక చదువుకున్న వాళ్ళ ఒక చదువు లేని వాళ్ళ అని ఏమీ లేవా? అసలు చదువుకున్న అమ్మాయివా, లేకపోతే చదువు లేకుండా అడవులో పెరిగిన అడ్డగాడిదవా? మరి అలేఖ్య చిట్టి పికిల్స్, అవును, సో మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం ఉంది? ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత చాలా తిక్కగా మాట్లాడుతుంది. కస్టమర్ అంటే ఎవడు? దేవుడితో సమానం. అతను కొనగల శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నేను కొనలేను అంత రేట్ ఎందుకు అని అన్నప్పుడు బూతులు తిట్టడం ఇవన్నీ ఎలా ఉందంటే తల పొగరికి ఎక్కినట్టుంది. బాగా పచ్చడి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఈ మధ్య సెలబ్రిటీ అవుతున్నటువంటి తరుణంలో చాలామంది బూతు పురాణమే ఎక్కువగా మొదలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవడో ఒకటి కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఎవరినైతే తిట్టిందో అతను కంప్లైంట్ పెడితే దానికి దోలు తీరిపోతుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా మర్యాదతో మన్ననతో ఉండాలా. చిన్న సెలబ్రిటీ హోదా రాబోతుకి బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అంటే పొగరు తలకెక్కేసింది బాగా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఒక వ్యాపారం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు సమాజాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా, అలాగే సమాజానికి ఉపయోగపడాలి. అంతే తప్ప నోటుకొచ్చిన బూతులు, చెప్పరాని బూతులు, అంటే నువ్వు ఆడపుట్టుకు పుట్టావా లేదా అని నీ బూతులు విన్నవాడు అనుకున్నంత చండాలంగా నువ్వు బూతులు తిట్టావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మరొక వీడియో చేసి ఎవరినైతే నువ్వు తిట్టావో వాళ్ళకి క్షమాపణ కోరమ్మా, అప్పుడు మర్యాదగా ఉంటుంది.
కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది నీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లవు కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళు ఒక వీడియో పెట్టారు, అందులో అది రాంగ్ మెసేజ్, వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి చేయబోయి ఆయనకి వెళ్ళిపోయిందని అన్నారు. మరి వెళ్ళిపోతే వెంటనే డిలీట్ చేసేయాలి కదా. మరి పిచ్చ నాటకాలు ఎందుకు? కరెక్ట్ కాదు కదా ఇది. ఆడపిల్ల అద్దులో ఉండాలి, అందులోనే బిజినెస్ చేసుకున్న ఆడపిల్లవి. రేపొద్దున ఎవరైనా ఏదైనా చేస్తే రేపొద్దున ఇబ్బందులు పడేది నువ్వే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అంటాను. మరి అలైఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ మీకు తెలిసిందే, తెలుసు. సో మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు. అంటే ఆమె అట్లా తిట్టింది అనే దానికన్నా కూడా దానికి ముందు ఏం డిస్కషన్ జరిగిందో మనకి తెలియదు కదా. సో అతను ఎప్పుడైతే తిట్టాడో అది వాటికే ఆ చాటు వాటికే బయట పెట్టాడు. దానికి ముందు ఏం జరిగిందో మనకి తెలియదు కదా బ్రో. సో మనం అట్లా డైరెక్ట్గా వాళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. లేడీని కూడా తిట్టారంట, ఈ తోమత అదే అంటే ఇది వచ్చిన తర్వాతే అవన్నీ బయటకు వచ్చినాయి. ఇంతకు ముందు ఎందుకు రాలేదు బ్రో? మరి ఎంతమందిని అలా తిట్టుంటారు వాళ్ళు? వాళ్ళని కూడా ఎంతో మంది మాట్లాడితేనే కదా వాళ్ళు కూడా అనేది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు నన్ను అడిగారు, ఇట్లా వేరే వాళ్ళని అడిగి ఇబ్బంది పెడుతున్నట్టే కదా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది బ్రో. అంటే వాళ్ళు తిట్టిందే చెప్తున్నారు కానీ దానికి ముందు జరిగిన కన్వర్జేషన్ ఎవరికి తెలియదు కదా. సో మొత్తం బయట పెడితే దాన్ని బట్టి ఎవరిది తప్పు అనేది, ఎవరు సారీ చెప్పాలనేది ఇప్పుడు తిట్టడం అయిపోయింది. అంటే వాళ్ళు వీడియో కూడా పెట్టారు, అంటే ఆ మెసేజ్ ఆయనకు కాదు వేరే వాళ్ళకి పెట్టబోయి ఆయనకు పెట్టిన నేనని చెప్పేసి. మరి వాయిస్ అదైతే నాకు తెలియదు బ్రో. అంటే వాయిస్ మెసేజ్ కూడా రాంగ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంటాయి బ్రో. ఫార్వర్డ్ ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో చిన్న మాట మంచి తొందరగా వెళ్ళకపోవచ్చు కానీ చెడు మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోయింది. ఫార్వర్డ్ చేస్తారా? చేయొచ్చు. నార్మల్ అది తిట్లు ఫార్వర్డ్ చేస్తారా? అదే చెప్తుంది. ఇప్పుడు అక్కడ అతను పెట్టిన మెసేజ్కి ఇక్కడ వీళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్కి 2 సింక్ అయ్యాయి. సో అది వాళ్ళనే అని అనుకోవచ్చు, కానీ దానికి ముందు ఏమన్నా జరిగిందేమో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అది అలైఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది ఖచ్చితంగా తప్పే. మరి బిజినెస్ చేస్తున్నారు, అలా బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడాలి కదా బ్రో. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు మంచిగా అడిగితే నేను మంచిగా చెప్పగలుగుతాను. మెలకొని నిలబడు చెప్పు అంటే నేను చెప్పలేను కదా బ్రో. అవును, ఎవరైతే రేట్లు చాలా కాస్ట్గా ఎక్కువ ఉందని చెప్పి అడిగినందుకు అది కస్టమర్ ఆర్డర్ పెట్టిరు కరెక్టే, కానీ వాళ్ళు పెట్టినట్లు మనకు తెలియదు అన్న. ఆ ఆడియో అది ఎవరిదో కూడా తెలియదు. వాళ్ళదని చెప్పారు కదా, అది వాళ్ళదని చెప్పారు, మళ్ళీ డిలీట్ చేస్తున్నారు. కానీ కాస్ట్ కూడా 2 much ఉంది. అదే మ్యాంగో పికిల్ అంట సంథింగ్ ఏవో పెట్టిరు. మినిమం కాస్ట్ కూడా 1300 1900 పెట్టిరు. అది ½ kg. అది ఎవరు కొనుక్కోరు. అది కొనుక్కోవాలంటే అసలు మీద ఏం కాలేదు అన్న. మీ వాడు